వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సిగరెట్ల మాదిరిగానే ఇప్పుడు సమోసా, జిలేబీల వంటి చిరుతిళ్లపై కూడా ఆరోగ్య హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అంటే సమోసా, జిలేబీ తినొద్దు, తింటే మీరు పోతారు అనే బోర్డులు ఇక షాపుల దగ్గర దర్శనమివ్వనున్నాయి. అసలు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోనుంది? నిజంగా సమోసా, జిలేబీ అంత ప్రమాదకరమా? ఇంకా ఏ ఇతర ఆహార పదార్థాలు తింటే ప్రమాదమని ఆరోగ్య శాఖ చెబుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, లడ్డు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలపై ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బోర్డులు సిగరెట్ ప్యాకెట్లపై ఉండే హెచ్చరికలు మాదిరిగా ఈ చిరుతిళ్లలో దాగి ఉన్న కొవ్వు, చక్కెర, క్యాలరీస్ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తాయి. భారత్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం సమస్య ఈ చర్య వెనుక ప్రధాన కారణం. లాన్సెట్ జర్నల్ అంచనా ప్రకారం 2050 నాటికి భారత్లో 44.9 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. ఇక ఇది ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండవ స్థానం. ఈ బోర్డులు కేంద్ర సంస్థలైన ఎయిమ్స్, నాగ్పూర్ వంటి ప్రదేశాల్లో క్యాంటీన్లు, పబ్లిక్ ఏరియాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమంతో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నూనె వినియోగాన్ని 10% తగ్గించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. నూనెతో కూడిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ చిరుతిళ్లు ఊబకాయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్ వంటి ఆహారాల్లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్, క్యాలరీస్ ఉంటాయి. ఒక జిలేబీలో దాదాపు 5 టీ స్పూన్ల చక్కెర, ఒక వడాపావులో 300 క్యాలరీస్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఊబకాయంతో పాటు గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్లు గుండె జబ్బులకు కారణమవుతాయి. అలాగే తక్కువ శారీరక శ్రమ, పేలవమైన ఆహారపు అలవాట్లు ఊబకాయం సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు, ఎముకల సమస్యలు, నిద్రలేమి సమస్యలకు కూడా దారితీస్తుంది. అధిక కొవ్వు, చక్కెర కలిగిన చిరుతిళ్లు ఊబకాయానికి ఎక్కువగా దారితీస్తాయి. ఈ జాబితాలో సమోసా, జిలేబీ, గులాబ్ జామున్, పకోడీ, కచోరీ, వడాపావ్, బనానా చిప్స్, బర్గర్, చాక్లెట్ పేస్ట్రీలు, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ ప్రధానమైనవి. ఈ ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బులకు కారణమవుతాయి. ఒక సమోసాలో దాదాపు 20 నుంచి 25 గ్రాముల కొవ్వు, 200 నుంచి 300 క్యాలరీస్ ఉంటాయి. అలాగే జిలేబీ, గులాబ్ జామున్ వంటి స్వీట్స్లో అధిక చక్కెర కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక క్యాలరీస్, తక్కువ ఫైబర్ కలిగిన ఈ ఆహారాలు శరీర బరువును వేగంగా పెంచుతాయి. భారత్లో ఊబకాయం ఒక సైలెంట్ ఎపిడమిక్గా మారుతుంది. WHO ప్రకారం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది పెద్దలు అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో 89 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. భారత్లో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రతి 5గురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. పిల్లల్లో ఊబకాయం కూడా వేగంగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు పేలవమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ. 2022లో 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల 39 కోట్ల మంది పిల్లలు, యువకులు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 16 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. లాన్సెట్ జర్నల్ అంచనా ప్రకారం 2050 నాటికి భారత్లో 44.9 కోట్ల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండవచ్చు. పట్టణీకరణ, జంక్ ఫుడ్ వినియోగం, జీవనశైలి, ఒత్తిడి వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఊబకాయం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, కొన్ని క్యాన్సర్లు వంటివి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. బరువు పెరిగే సమస్యకు వార్నింగ్లా ఈ హెచ్చరిక బోర్డులు ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ చర్య భారతీయ సాంప్రదాయ ఆహారాలను టార్గెట్ చేసినట్లు ఉందని అంటున్నారు. కోలా, చిప్స్, బర్గర్ వంటి వెస్ట్రన్ జంక్ ఫుడ్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహనను పెంచుతుందని, ఊబకాయంతో పాటు డయాబెటీస్, గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. కేవలం సమోసా, జిలేబీతోనే కాదు, ఇతర బరువు పెంచే ఆహార పదార్థాలకు ఈ బోర్డులు పెడతామని చెబుతున్నారు.
ఊబకాయం నుంచి బయటపడడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కీలకం. పిల్లలలో ఆహార అవగాహన, స్కూల్స్లో డైటరీ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడం ద్వారా ఊబకాయాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, లీన్ ప్రోటీన్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకర కొవ్వులను తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్ ఉన్న ఆహారాలను తగ్గించాలి. సమోసా, జిలేబీ వంటి చిరుతిళ్లను అప్పుడప్పుడు తినడం మంచిది, కానీ రెగ్యులర్గా తీసుకోవడం మానాలి. జిలేబీకి బదులు వేరే స్వీట్స్ని ఎంచుకోవచ్చు. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా క్యాలరీస్ను బర్న్ చేయవచ్చు. పిల్లల్లో శారీరక ఆటలను ప్రోత్సహించాలి. ఆహార పదార్థాలపై ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్ను చదవడం, క్యాలరీస్, చక్కెర, కొవ్వు సమాచారాన్ని తెలుసుకోవడం, డీప్ ఫ్రైడ్ ఆహారాలకు బదులుగా బేక్డ్ లేదా రోస్టెడ్ స్నాక్స్, సాలడ్స్ను ఎంచుకోవడం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు.